శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ధనస్సు రాశి వారి దశ తిరగబోతోంది. 50 ఏళ్ల తర్వాత గజలక్ష్మి రాజయోగంతో ఈ రాశి వారి ఇంట కనక వర్షం కురవనుంది. వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవటమే కాకుండా ఇంకా వీరికి జీవితంలో ఏ విషయంలోనూ తిరగనేది ఉండదు. అయితే ఈ రాశి వారు 50 ఏళ్ల తర్వాత గజలక్ష్మి రాజయోగంతో జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, ఎవరి జాతకంలో అయితే గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుందో వారికి కీర్తి, సంపద, ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. అలాగే ఈ గజలక్ష్మి రాజయోగం ఏర్పడడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు. జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలు అన్నింటి నుంచి కూడా ఉపశమనం పొందుతారు. అటువంటి గజలక్ష్మి రాజయోగాన్ని ఈ రాశివారు పొందటంతో వీరి జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలన్నీ కూడా తొలగిపోనున్నాయి. అయితే ఈ రాశివారు గజలక్ష్మి రాజయోగంతో వీరికి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అనే విషయం గురించి చూసుకున్నట్లయితే, వీరి ఇంట ధనం ప్రవాహంలా రానుంది. వీరి జీవితంలో ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తీరనున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఏ పనులైతే వాయిదా పడుతూ వస్తూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ గజలక్ష్మి యోగంతో పూర్తి కానున్నాయి. అలాగే వీరు గతంలో కొనుక్కున్నటువంటి స్థలాల విషయంలోనూ, ఇంటి విషయంలోనూ ఏమైనా తగాదాలు ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి. ఈ రాశి వారికి గజలక్ష్మి రాజయోగంతో అకస్మాత్తుగా ఊహించని రీతిలో ధనాన్ని పొందే అవకాశం కూడా ఉంది. వ్యాపార పరంగా కావచ్చు, స్థిరాస్తుల ద్వారా కావచ్చు, ఏదో ఒక విషయంలో కూడా ఈ రాశివారు అధిక మొత్తంలో ధనాన్ని పొందే అవకాశం ఉంది. ఈ రాశివారు ఎవరైతే స్థలాలను, ఇళ్లను అమ్మడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఊహించని రీతిలో అధిక మొత్తంలో లాభాలు రానున్నాయి. అలాగే కోర్టు కేసులు, న్యాయపరమైన విషయాల్లో వీరికి అనుకూలంగా తీర్పులు రానున్నాయి. మీరు గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీరిపోనున్నాయి. ఈ రాశివారు గజలక్ష్మి రాజయోగంతో జీవితంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, వివాహ, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు అనే విషయం గురించి చూసుకున్నట్లయితే, ఈ రాశివారికి వృత్తిపరంగా అనుకూల అంశాలు పొందబోతున్నారు. చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహకరంగా ఉండనుంది. ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఆశించిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందనున్నారు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు లభించనున్నాయి. ఉద్యోగస్తులు వారి పై అధికారుల నుంచి, అలాగే వారు ఉద్యోగం చేసే సంస్థ నుంచి ప్రశంసలు పొందబోతున్నారు. అలాగే ఉద్యోగపరంగా సహ ఉద్యోగుల యొక్క సహకారం లభించనుంది. ఇప్పటి వరకు ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఉద్యోగపరంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశివారు గజలక్ష్మి రాజయోగంతో వ్యాపారపరంగా ఊహించని మొత్తంలో అధిక ధన లాభాన్ని పొందబోతున్నారు. పెట్టుబడులు పెట్టాలన్నా, నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా ఈ సమయంలో అనుకూలంగా ఉంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే అధిక పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారంలో ఊహించని రీతిలో లాభాలు రావడంతో వ్యాపారపరంగా ఇప్పటి వరకు చేసినటువంటి రుణాలన్నీ కూడా తీరనున్నాయి. ముఖ్యంగా విదేశాలలో వ్యాపార విస్తరణకు, అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే ఎవరైతే ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ అవకాశాల కోసం విదేశాలలో ప్రయత్నాలు చేస్తున్నారో, అలాగే విదేశాలలో ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసాన్ని ఏర్పరచుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలించనున్నాయి. ఈ రాశి వారికి విద్యపరంగా అనుకూల ఫలితాలు పొందనున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు అనుకున్న ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వీరికి సాంకేతిక విద్య, వృత్తి విద్య వంటి వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే విద్యపరంగా అనేక పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. అయితే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఎక్కువ శాతం చదువుపైన దృష్టి పెట్టడం వలన ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులకు ఈ గజలక్ష్మి రాజయోగంతో ఎదుగుదల అనేది బాగా కనిపిస్తుంది. రాజకీయ పరంగా ఉన్నత పదవులను పొందుతారు. అలాగే వైద్య రంగంలో ఉన్నవారు కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలను పొందుతారు.
అలాగే క్రీడాకారులు, కళాకారులు మంచి గుర్తింపును, ఎన్నో అవకాశాలను కూడా పొందుతారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కరింపబడతాయి. అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం, తీర్థయాత్రలు వంటివి చేస్తారు. ముఖ్యంగా బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అయితే ఈ సమయంలో మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలనేవి ఈ సమయంలో సఫలం కానున్నాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఈ సమయం అనువుగా ఉంటుంది. ఎవరైతే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారందరికీ మంచి సమయం రానుంది. ఈ సమయంలో వీరికి వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే మీకు నచ్చినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే జీవిత భాగస్వామి వైపు నుండి ఆస్తిని కూడా పొందే యోగం ఉంది. అలాగే సంతానపరంగా శుభవార్తలు వింటారు. ఎవరైతే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి గజలక్ష్మి రాజయోగంతో ఆర్థికంగా ఎన్నడూ చూడని సిరి సంపదలను పొందగలుగుతారు. వీరికి వ్యాపార పరంగా కావచ్చు, స్థిరాస్తుల ద్వారా కావచ్చు, జీవిత భాగస్వామి ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా జీవితంలో అకస్మాత్తుగా ఊహించని రీతిలో ధనాన్ని లాభంగా పొందబోతున్నారు. అలాగే వీరికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోనున్నాయి. ఈ సమయంలో వీరు కొత్త ఇళ్లను, స్థలాలను కూడా కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే బంగారు ఆభరణాలు కొనే అవకాశం కూడా ఉంది. ధనం ప్రవాహంగా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే వీరికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. కానీ వీరి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అనవసరమైనటువంటి ఆందోళనను, ఒత్తిడిని తగ్గించుకోవడానికి వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. ముఖ్యంగా ఎప్పుడూ ఆహార నియమాలను పాటిస్తూ పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఈ రాశివారు జీవితంలో అభివృద్ధిని సాధించడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతి శనివారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి. శుక్రవారం రోజున అమ్మవారికి పసుపు, కుంకుమలను, గాజులను, నూతన వస్త్రాలను సమర్పించడం ద్వారా మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ప్రతినిత్యం అమ్మవారి నామాన్ని జపించటం ద్వారా మీ జీవితంలో అభివృద్ధి సాధించగలుగుతారు. ఈ రాశివారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటం గాను మీరు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవు పాలు, తేనె కలిపి అభిషేకం చేయించుకొని సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి. వీలైతే మంగళవారం నియమాలను పాటించడం మంచిది. గోమాతకు నానపెట్టిన శనగలను తినిపించాలి. కాలభైరవ స్వామికి అమావాస్య, అష్టమి తిథుల్లో అభిషేకాన్ని చేయించుకొని కాలభైరవ అష్టకాన్ని పఠించాలి. వీలైనప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ, సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి. ఈ విధంగా పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, 50 ఏళ్ల తర్వాత గజలక్ష్మి రాజయోగంతో ఈ రాశివారి ఇంట కనకవర్షం ఎలా కురవనుంది, అలాగే ఈ రాశివారికి ఇక ఏ విషయంలో తిరుగనేదే ఉండదు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.